ఎప్పుడు చేసుకునే సేమియా ఉప్మా కాకుండా గ్రీన్ మసాలాతో అంటే పచ్చిమిర్చి కారంతో సేమియా ఉప్మా చేసుకుందాము. డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు ఎప్పుడైనా గ్రీన్ మసాలాతో సేమియా ఉప్మా చేశారా? చేసుంటే చేశామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు గ్రీన్ మసాలాతో సేమియా ఉప్మా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ హోల్సమ్ కంపెనీ తయారు చేసిన మిల్లెట్ వర్మిసెల్లి తీసుకున్నాను. అంటే జొన్నలతో చేసిన వర్మిసెల్లి. దీంట్లో మైదా కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ, ఎంఎస్జీ కంటెంట్ కానీ లేకుండా తయారు చేసిన వర్మిసెల్లి ఇది. మామూలు సేమియా లాగానే ఉప్మా చేసుకోవచ్చు, కర్డ్ బాత్ చేసుకోవచ్చు, సేమియా పాయసం చేసుకోవచ్చు. ఈ వర్మిసెల్లి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. హోల్సమ్ వర్మిసెల్లి కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టొచ్చు. ఈ వాట్సాప్ నెంబర్లో కూడా మెసేజ్ చేయొచ్చు. మిక్సీ జార్లో దాదాపుగా పావు కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, 4-5 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, 1 టీ స్పూన్ సాల్ట్. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్లో 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు సేమియా వేసుకుందాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు నీళ్లు వార్చేసుకోవాలి. ఒక జాలి గిన్నెలో వెంటనే పోసేసుకుని పైనుండి చల్ల నీళ్ళు పోసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా, మినరల్ ఆయిల్స్ ఏమీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి, 2 రెమ్మలు కరివేపాకు. ఉడికించుకున్న పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. ఈ బఠానీ ఆప్షనల్ అండి. బఠానీ 1 నిమిషం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. బాగా మిక్స్ చేసుకుని మనం ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైనుండి కొంచెం నిమ్మరసం వేసుకుందాము. అంతే, చూసారు కదా, చూస్తుంటేనే ఎంత టేస్టీగా కనిపిస్తుందో. సూపర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.